అనుగ్రహ క్రీస్తుయందు ప్రియమైన వార్లారా, ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన బైబిల్ కథ దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల కథ. ఈ సంఘటన నిర్గమాకాండము 20:1-17 మరియు ద్వితీయోపదేశకాండము 5:6-21లో వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు ఈజిప్టులో బానిసలుగా బాధపడుతున్నారు. అప్పుడు దేవుడు తన ప్రజలను రక్షించడానికి మోషేను ఎన్నుకొని అతని ద్వారా వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు. దేవుడు చేసిన అద్భుతాల ద్వారా వారు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలో ప్రయాణం ప్రారంభించారు. కొంతకాలం తరువాత వారు సీనాయి పర్వతం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ దేవుడు మోషేను పర్వతంపైకి పిలిచాడు. మోషే పర్వతంపైకి వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రజలు ఎలా జీవించాలో చెప్పడానికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు రాతి పలకలపై ఈ ఆజ్ఞలను వ్రాసి మోషేకు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుని ప్రజలు దేవునిని గౌరవిస్తూ ఇతరులతో ప్రేమగా మరియు న్యాయంగా జీవించడానికి ఇచ్చిన నియమాలు. ఆ 10 ఆజ్ఞలు ఏమంటే: నన్ను తప్ప మరే ఇతర దేవతలను నీకు ఉండనీయకూడదు. విగ్రహమును చేసుకుని దానిని నమస్కరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. శబ్బద్దినాన్ని జ్ఞాపకముంచుకుని పవిత్రంగా ఉంచాలి. నీ తండ్రిని నీ తల్లిని గౌరవించాలి. హత్య చెయ్యకూడదు. వ్యభిచారం చెయ్యకూడదు. దొంగతనం చెయ్యకూడదు. నీ పొరుగువానికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు లేదా అతనికి చెందిన ఏ వస్తువునైనా ఆశించకూడదు. ఈ విధంగా దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు సరైన జీవన మార్గాన్ని చూపించాడు. ఈ ఆజ్ఞలు కేవలం ఆ కాలానికి మాత్రమే కాకుండా ఈరోజు కూడా మన జీవితాలను సరిగా నడిపించడానికి దేవుడిచ్చిన గొప్ప మార్గదర్శకాలు. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, దేవుని మాటలను గౌరవించి పాటిస్తే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. దేవునిని ప్రేమిస్తూ ఇతరులను గౌరవిస్తూ జీవించడం నిజమైన విశ్వాసం. ఇప్పుడు మీకో ప్రశ్న: ఈ 10 ఆజ్ఞల్లో మీకు ముఖ్యంగా అనిపించిన ఆజ్ఞ ఏది? మీ సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ప్రతిరోజూ ఒక బైబిల్ కథ తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.